హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మా కార్తీక్ అయితే ఇండిపెండెన్స్ డే రోజు డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. ప్రతి ఇయర్ అలాగే ఏదో ఒకటి ఇండిపెండెన్స్ డేకి సంబంధించింది ఏదో డ్రాయింగ్ వేయమంటే ఇద్దరు పిల్లలు కూడా వేస్తారు. ఈ ఇయర్ అయితే భగత్ సింగ్ది వేసాడు అనమాట. అలాగే నేను మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఈ 2 కోడి పిల్లల్ని తీసుకొచ్చాను. మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కొన్నాను. 2 పిల్లలు మళ్ళీ ఇప్పుడు కొన్నాను అనమాట. పెద్ద అయిపోయారు కదా, ఇంకా చూస్తారు, వాళ్ళు కూడా హ్యాపీగా ఆడుకుంటారు, ఇంట్లో పెంచుకోవచ్చని. అయితే ఏమైందంటే ఆ రోజు స్నానం చేయించాను అనమాట. పొద్దున్నే వాటికి నేను కొని వారం రోజులు అవుతుంది ఆ కోడి పిల్లల్ని తెచ్చి. ఆ రోజు స్నానం చేపించి అలాగే సెలొట్టిపోతున్నాయి అనేసి వేడికి అలా కాపాను అనమాట. కాపిసినాక ఇంకా బయటికి ఆడుకోవడానికి వేశాను. నేను అక్కడే కూర్చున్నాము చాలాసేపు. మా హస్బెండ్ మేము అందరం బయటన, మా పక్కింటి వదిన వాళ్ళందరూ కూర్చున్నాం అనమాట. మేత వేసి వాడు కాసేపు అలా వదిలాను బయటికి. అవి తింటూ ఆడుకుంటే చూడండి, ఒకదాని వెంకట 2 ఒకేటే కావాలంట. పేపర్ మొక్క అది. నేనేమో టమాటో మొక్కలు ఇంకా అవన్నీ తినడానికి నూకలు అవన్నీ వేసినది అంతా వదిలేసాయి. పేపర్ మొక్క కోసం 2 కొట్లాడుకుంటున్నాయి. అయితే ఆ రోజు ఏమైందంటే ఇంకా మా హస్బెండ్కి క్యారీస్ కడదామని లోపలికి వచ్చాను. జస్ట్ ఇంకా ఉన్నారు కదా, తను చూస్తారని, తను కూడా లేడు. ఇంకా లోపలికి వచ్చారు. అయితే కాకులు అయితే వెంటనే పట్టుకెళ్ళిపోయి 2 పిల్లలని. చాలా బాధేసింది అసలు. నేను పిల్లల్ని తెచ్చి వారం రోజులు అయింది కరెక్ట్గా. అసలు ఆ రోజు చాలా ముద్దు ముద్దుగా కిచ్చుకిచ్చుమంటూ అలా ఉండేవి. నేను స్టిచ్చింగ్ చేసినా ఏం చేసినా అలా ఇంట్లో ఉంటే ఇంకా నా కాలు చుట్టే తిరిగేవన్నమాట. ఎక్కడుంటే అక్కడ అలాగనయ్యి. ఆ రోజైతే కాకులు అలా తీసుకెళ్ళిపోయి ఫ్రెండ్స్, ఇంకా 2 పిల్లలు ఒకే రోజు చనిపోయి. అలాగే శ్రావణ మాసం ఇంకా పనులు అనమాట చేస్తున్నాను. ఇంకా పూజ కూడా అయిపోయింది. వీడియో అయితే చాలా లేట్ అయిపోతుంది పెట్టడము. ఈ మధ్యన అయితే నేను బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే అన్నీ షూట్ చేసి ఉంచాను, కానీ ఎడిటింగ్ చేయడం అయితే అవ్వలేదు. ఇప్పుడైతే కుదిరిందనేసి ఇంకెలా చేసి పెట్టాను అనమాట. వరలక్ష్మీదేవి వ్రతంతో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఫ్రెండ్స్. అందరూ క్షమించండి లేట్ అయినందుకు వీడియోస్. చాలామంది అయితే అడుగుతున్నారు వీడియోస్ పెట్టు అనేసి. ఇంకా పర్సనల్గా కూడా ఇంకా యూట్యూబ్లో కూడా మెయిన్గా అయితే మాలతి ఆంటీ గారు కూడా. అయితే ఈరోజు పనులన్నీ చేసి సండే కదా, కొద్ది తొందరగా పనులన్నీ అయిపోయి అందుకని వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే నేను ఇంట్లో అన్నీ శుభ్రం చేశాను. ఇంకా బూజులు దొలపడము, సామాన్లు అన్నీ తోమడం ఒకే రోజు పెట్టుకుంటాను. ఇంకా రోజుకి ఒక్కో పని కాకుండా ఇంకా పనులన్నీ ఒకేసారి చేసుకుంటే మనకు అంత కష్టం ఉండదు. మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయారు, మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. 8:30 నుంచి ఇంకా స్టార్ట్ చేస్తే సాయంత్రం 4 వరకు సరిపోయింది. ఇప్పుడు నేను ఆ పని అంతా చేసి ఇంకా సామాన్లన్నీ, మా పాప కూడా వచ్చింది హెల్ప్ చేసింది. ఇంకా సామాన్లన్నీ లోపల మంచం మీద పెట్టేశాను. ఇంకా ఓన్లీ గాజు గ్లాసులు అవి పాడైపోతాయి అనేసి అవి మాత్రమే సరిదాను అనమాట కబోర్డ్లోని. అయితే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నాను చూస్తున్నారా? ఇప్పుడు సాయంత్రము 4:30 అవుతుంది. మా పిన్ని, నేను, మా చెల్లి, మా అన్నయ్య వాళ్ళందరముని మా పెద్దనాన్నకేమో పరామర్శ కోసం వెళ్తున్నాము అపోలో హాస్పిటల్కి. మా పెద్దనాన్న గారేమో ఈ వర్షం పడుతుంది కదా, ఇంటి దగ్గర జారి పడిపోయారు అనమాట. ఆ జారి పడిపోవడం వలన మా అక్క అనేది కొద్దిగా ఇరిగిపోయింది. రాడ్ అది వేశారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. డిశ్చార్జ్ ఇచ్చేస్తున్నారంట. రేపు ఎల్లుండి వెళ్దామంటే మళ్ళీ ఆనందపురంలో ఉంటారనమాట. మా అన్నయ్య వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారనమాట. అందుకని మళ్ళీ అక్కడికి వెళ్ళి చూడాలంటే కొద్దిగా అవ్వదు. పిల్లల స్కూల్ అవి ఉన్నాయి, ఇంకా దూరం, మళ్ళీ ఎన్ని రోజులు పడుతుందో వెళ్ళి చూడడానికి అనేసి ఇంకా ఆడవాడిగా పని అంతా చేసుకొని ఈరోజు అందరం మాట్లాడుకొని వెళ్ళొచ్చేసాము. తోడు కూడా ఉన్నారని. అయితే ఇదిగోండి మా పెద్దనాన్న గారు పడిపోయారు. అక్కడైతే ఇంకా ఆపరేషన్ చేసి రాడ్ అయితే వేశారు. ఇంకా 2 months వరకు బెడ్ రెస్ట్ అంట. ఇంకా అలాగే ఉండాలి. అయితే పరామర్శ చేసి హాస్పిటల్కి వెళ్ళి వస్తాము. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. వర్క్ అంతా చేస్తాను. టీ కూడా తాగలేదు అసలు. హెడేక్ ఉంది. ఎక్కడ టీ తాగుదామంటే అది అక్కడ ఏం లేదు. కొద్ది కాంప్లెక్స్ వరకు వెళ్తే అక్కడ ఉంటాయి. కాకపోతే ఆ టీ తాగి మళ్ళీ వచ్చేసరికి లేట్ అయిపోద్ది అనేసి ఇంకా తాగలేదు, అలాగే వస్తాము. నెక్స్ట్ అక్కడ తోవలో అయితే మొక్కలు ఉన్నాయి. ఎప్పటి నుంచో నేను రోజు మొక్కలు అయితే గులాబీ పువ్వు మొక్కలు అయితే తీసుకోవాలనేసి చూస్తున్నాను. అయితే ఎప్పుడు కుదరడం లేదు. 100 అడుగుల రోడ్డు దగ్గరికి వెళ్ళాలి, లేదంటే ఇటు సైడు నాతిపాలెం సైడ్ వెళ్తేనే దొరుకుతాయి. ఇక్కడ ఎక్కడ అమ్మట్లేదు.
అందుకనేసి ఆ రోజు ఇంక చీకటి అయినా సరే కొనియాలనేసి నేనైతే ఉండండి అని మా అన్నయ్యని మా పిన్ని వాళ్ళ చెల్లి వాళ్ళని అందరిని ఆపేసాను కొందామని. ఇంకా మొక్కలు అయితే చూసారా, ఆ 2 మొక్కలు తీసుకున్నాను. ఆ మొక్కల్లోని ఒక మొక్కే బాగుంది, ఒకటేమో ప్లాస్టర్ అంటించి చూడండి అక్కడ గుంపులాగా ఉంది కదా, అది జాయింట్స్ వేసి ఉంచారు. నేను ఇంటికి వెళ్ళేసరికి ఆ జాయింట్ ఊడిపోయింది. పోనీలే అది మొదలుంది కదా, ఉడిసినా సరే బతుకుతుందేమో అనుకున్నాను, కానీ బతకలేదు, ఒక మొక్కే బ్రతికింది. సరేలే తెచ్చినందుకు ఒకటైనా బ్రతికిందని ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాను. చూడండి మొక్కలు అయితే ఎన్ని ఉన్నాయి. నైట్ టైం మాత్రం తీసుకోకూడదు. అప్పటికి అతను చెప్తున్నారు ఇప్పుడు ఇవ్వము అనేసి. పర్లేదు ఇచ్చేయండి, ఏం కాదు, మాది ఇక్కడ కాదు, ఇంక రావడానికి అవ్వదు, ఇవ్వండి అంటే ఇచ్చేసారనమాట. అతను కూడా తప్పులేదులేండి. ఈ 2 మొక్కలను అయితే తీసుకున్నాను. 100 రూపీస్కి అయితే ఇచ్చారు. రేట్ అయితే పర్లేదు, తక్కువకే ఇచ్చారు, కానీ ఒక మొక్క అయితే అలా అయిపోయింది. ఈ మొక్కలన్నీ కొనుక్కొని ఇంక ఇవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేసరికి అయితే 9 అయిపోయింది టైము. ముందుగానే మా హస్బెండ్కి ఫోన్ చేశాను కొద్దిగా రైస్ పెట్టిమని, అలాగే ఎగ్స్ కూడా కొద్దిగా ఉడకబెట్టి ఉంచిమన్నాను. ఇంటికి వెళ్ళి నేనైతే కర్రీ చేసాను. చూడండి అక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, ఇంక అలాగనా అవి రేపు సర్దుకుందామని ఇంక ఉంచేసాను. నీ పేరేంటి చెప్పు, నీ పేరేంటి? స్వేచ్ఛ. నీ పేరు? లోకేశ్వరి. చదువుతున్నావా నువ్వు? స్కూల్కి వెళ్తున్నావా? ఏ క్లాసు? 4th. 4th నువ్వు? 6th క్లాస్కా? 6th క్లాస్కి వెళ్తున్నావా ఇప్పుడు? ఏ స్కూలు? మీ స్కూల్ నేమ్ ఏంటి? స్కూల్ నేమ్ ఏంటి? మీ అక్కకి ఏమొచ్చు స్వేచ్ఛ? వందే మాత్రం వచ్చా? నీకు? వందే మాత్రం వచ్చు మీ అక్కకి. నీకేమొచ్చు చెప్పు. నువ్వే స్కూల్కి వెళ్తున్నావు చెప్పు, స్కూల్ నేమ్ చెప్పు. మీ ఊరేంటి? మీ ఊరి పేరు చెప్పు బుజ్జి. ఇచ్చేపురమా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి?